ఇనుము. ఆశ్చర్యం ఏంటంటే నిజానికి ఈ ఇనప రాళ్ళు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, రాగి రాళ్ళు దొరుకు. కానీ ముందు రాగి మానవుడు ఉపయోగించుకోవడం చాలా కాలం అయితే కానీ క్రీస్తుపూర్వం 600 ఆ ప్రాంతం దాకా ఇనుము పెద్ద వాడకం లేదు. దగ్గరగా దొరికే ఇనుము ఎందుకు వాడకంలో లేట్ అయింది? అరుదుగా దొరికేటటువంటి రాగి ముందుగా మానవులు ఎందుకు వాడగలిగారు? ఇందులో ఉన్న విషయం ఏమిటనంటే ఇనుమును వేడి చేసి దాన్ని ఒక పదార్థం కింద, ఒక సాధనం కింద మార్చాలనంటే దానికి ఉపయోగించాల్సినటువంటి వేడి యొక్క తీవ్రత ఎక్కువ. చాలాసేపు ఒకే మోతాదులో అంటే ఒకే ఉష్ణోగ్రతలో ఉండేటటువంటి విధంగా చేస్తే తప్ప ఇనుము కాదు. అది రెండోది తొందరగా అది మళ్ళీ పట్టిపోతుంది. కాబట్టి ఈ టెక్నిక్ అంత తీవ్రమైన వేడిని కొలివి లాంటి పరికరము పెట్టుకొని వేడిని ఉష్ణోగ్రతని పెంచుకోవడము, దాన్ని నిలకడగా పెట్టుకోవడము అనేటటువంటి ఈ పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం రావడానికి మనిషికి లేదు. అందువల్ల ఇనుము కనుక్కోవడం అనేటటువంటి మనిషికి ఆలస్యమైంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఇనుము వచ్చిన తర్వాత ఇక రూపం మారిపోయి ప్రధానంగా ఏవి మనం ఉత్పత్తి సాధనాలు అంటున్నామో ఆ సాధనాలు రాళ్ళు, కర్రలు, రాగివి ఇలాంటివి ఉండడానికి బదులుగా ఇనుము ఉండడంతో పాటు గట్టిగా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి. ఎక్కడ ఏది కావాలంటే అది తయారు చేసుకోవాలి. ముఖ్యంగా నాగలి మారింది. పూర్వపు చెక్క అంటే దానికి వచ్చే కర్రుని చెక్కతో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇనుముతో పెట్టడం అనేటటువంటి గొడ్డలి ఇలాంటివి వచ్చింది. అడవులు నరికేయడం అనేది జరిగింది. కాబట్టి సహజంగానే వ్యవసాయం అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో మిగులు వచ్చింది. వ్యవసాయంలో మిగులు రావడం, స్థిర నివాసాలు పెరగడము, వ్యాపారము పెరగడము అనేటటువంటిది వచ్చాయి. మనకు ఈ కాలంలోనే నాణ్యాలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ద్రవ్య రూపం అనేటటువంటిది కలుస్తాయి. ఎప్పుడైతే వ్యవసాయం నుండి మిగులుండి కొంచెం తేలికొన్నప్పుడు రకరకాలైనటువంటి కళలు కూడా ముందుకు వస్తాయి, నిర్మాణాలు కూడా వస్తాయి. ఇవి జరిగి ఇక్కడ చరిత్రలో, భారతదేశ చరిత్రలోని కీలక ఘట్టం ఏమిటి? దీన్ని కోశాంబి చాలా గొప్పగా చెప్తాడు. మన ఒక రకమైన గుండె లాంటిది ఒక ఘట్టం. దాదాపు చాలా సంవత్సరాలు ఈ ఇనుము యుగంలో ప్రారంభమయ్యి చాలా కాలం పాటు, ఒక 1000 ఏళ్ల పాటు కొంచెం అటు ఇటుగా జరిగినటువంటి ఘటన ఏమిటి అని అంటే, వ్యవసాయం చేసుకునేటటువంటి, ఇవన్నీ వ్యవసాయం అదైందాక మనం మాట్లాడుకున్నాం కదా, కానీ వ్యవసాయంతో దూరంగా ఉండేటటువంటి తెగలు, ఆటవిక తెగలు భారతదేశంలో విస్తారంగా ఉన్నాయి. చాలా విస్తారంగా ఉన్నాయి, దేనికవిగా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయి? ఒక గ్రూపు, ఒక గుంపు, ఆ గుంపుకి ఒక నాయకుడు ఉండేటటువంటి తెగలు. ఈ తెగల్లోకి ఈ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు వ్యవసాయంతో సహా దూసుకొని పోయారు. అంటే ఆ ప్రాంతాల్లోకి చొరబడ్డారు, వాళ్ళతో యుద్ధాలు చేశారు, వాళ్ళని చంపారు, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు, వాళ్ళతో కలిసిపోయారు. ఈ చివరి మాట చాలా కీలకమైంది. ఇతర దేశాల్లో లాగా వాళ్ళందరినీ సర్వనిర్మూలనం చేసి ఇక ఆ తెగలకు నామరూపాలు లేకుండా చేసి ఈ తెగ వీళ్ళే ఆధిపత్యం చేయడం అనేది జరగలేదు. ఆస్ట్రేలియాలో జరిగినట్టు, లేకపోతే అమెరికాలో జరిగినట్టు జరగలేదు. అక్కడ సర్వనాశం చేసి భారతదేశంలో ఈ వ్యావసాయిక సమాజాలు ఈ తెగల్లోకి ప్రవేశించడం అనేది ఘర్షణలతో జరిగింది. అదే సందర్భంలో లొంగుబాటు చేసుకోవడం ద్వారా కూడా జరిగింది, స్నేహంతో కూడా జరిగింది. ఈ జరిగినందువల్ల ఏమిటంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ సంస్కృతి వాళ్ళకి, వాళ్ళ సంస్కృతి వీళ్ళకి పెద్ద ఎత్తున
పరస్పరం రావటం జరిగింది. అందువల్లనే భారతదేశంలో ఇన్ని రకాలైన దేవుళ్ళు ఉన్నారు. ఇన్ని దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి తెగటి ఒకటికి వేప చెట్టు, ఒకటికి రాయి చెట్టు, ఇంకొకటికి రాయి, ఇంకోటికి పాము, మరొకటి ఇంకొకటి, ఏదైనా సరే ఉండేటటువంటిది ఉండేది. వాళ్ళు ఏకమైన తర్వాత అన్ని దేవుళ్ళు అందరి దేవుళ్ళుగా మారిపోయారు. ఒక దేవుడిని మొత్తం అందరి మీద రుద్దడం జరగలేదు. అది జరగాలంటే నిర్మూలనం జరగాల. సాంకర్యం జరిగినప్పుడు వాళ్ళు మిక్స్ అయిపోవడం అనేటటువంటి జరిగింది. అక్కడ వీళ్ళిద్దరు కలిసినప్పుడు రకరకాల తెగలతో కలిస్తే ఆ తెగలు వాళ్ళు చేసుకునే పనులను బట్టి దీన్ని బట్టి మళ్ళీ వాళ్ళలో గ్రూపులకు ఉంటారు. ఇవన్నీ కులాలుగా కూడా మారి ఇన్ని కులాలు రావడానికి, ఇన్ని దేవుళ్ళు ఉండడానికి, ఇంత వైవిధ్యం ఉండడానికి భారతదేశంలో ప్రధానమైన కారణం ఏంటంటే వ్యవసాయ సమాజాలు ఆటవిక తెగల్లోకి చొరబడి వాళ్ళని కలుపుకోవడం, యుద్ధం చేయడం, వాళ్ళ నుంచి స్వీకరించడం అనేటటువంటి దానివల్ల ఇది చాలా రోజులు జరిగింది. వ్యవసాయం విస్తరించే కొద్దీ జరుగుతూ 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 ఉండిపోయింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. మరొకటి దీంట్లో ఇంతకు ముందున్న 4 వర్ణాలే కాకుండా కులాలు కూడా రకరకాల వృత్తులు చేసేవాళ్ళు, పనులు చేసేటటువంటి వాళ్ళు, లేదా ఆచార వ్యవహారాలు తెగల్లో పాటిస్తుండేటటువంటి వాళ్ళు, ఎవరికి వాళ్ళు మళ్ళీ స్వతంత్రంగా కూడా కొంతమేరకు ఉండడానికి వీలు ఉంది. కాబట్టి అందులో నుంచి ఎన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో? 6,500. ఒకసారి బ్రాహ్మణులు 386 రకాల బ్రాహ్మణులు. ఇక కులాలను తెచ్చిన వాళ్ళలోనే కులాలు 386 ఉంటే వాటిని చేసినటువంటి వాళ్ళు ఇక పాపం మిగతా వాళ్ళు. ఇటీవల కొత్త కులాలు రావడం ఆగిపోయింది. మొన్నటి దాకా పంజాబ్లో చుట్ట జాట్లు అనేవాళ్ళు ఉంటారు. చుట్ట మధ్యలో పెట్టుకొని తాగుతారా, పక్కన పెట్టుకొని తాగుతారా అనే దాన్ని బట్టి, కుడి పక్కన పెట్టుకొని తాగుతారా, వెనక పెట్టుకుని తాగుతారు, ఈ పక్కన పెట్టుకొని తాగుతారా అని బట్టి జాట్ల కులాలు. బ్రాహ్మణుల్లో ఈ విధంగా పెడతారా, ఎలా పెడతారా అనే దాన్ని బట్టే కాదు, ఎలా పెట్టే వాళ్ళలో కూడా కింద సాగదీస్తారా ముక్కు దాకా లేదా అనే దాన్ని బట్టి ఉన్నాయి. దేశం చాలా విచిత్రమైన దేశం. చిన్న చిన్న కారణాలతో గ్రూపులుగా ఏర్పడడం, దీన్ని ఒక రకంగా చూస్తే వైవిధ్యం అంటాం, ఒక రకంగా చూస్తే ముఖముఖలు అయిపోవడం అని అంటామన్నమాట. ఈ వ్యవహారం అనేటటువంటిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇనుము కాలంలో చాలా దూరం పోయింది. మరొకటి ఏంటంటే ఇనుము ఇంత పెద్ద విప్లవం తెచ్చింది కాబట్టి పాత వ్యవహారాల మీద దాడి కూడా స్టార్ట్ అయింది. పాత పద్ధతులు ఇంకా చాలా, ఎందుకంటే విస్తారమైన వ్యవసాయం జరగాలి అని అంటే పశువులను చంపితే కుదరదు కదా. బదుల పేరుతో చంపడం అనేది 1-2 చంపడం కాదు, లక్షలు చంపే 1000 చంపడం అనేది జరిగింది. మీకు మధ్యప్రదేశ్కి మనం పోతూ ఉంటే చర్మన్వతి అనేది ఒక నది వస్తుంది. ఈ చర్మన్వతి నది అంటే ఏమిటనంటే ఆవుల చర్మాలన్నీ ఆ నదిలో పడేస్తే అవన్నీ కుళ్ళి ఆ నీళ్ళతో కలిసిపోయి ప్రవహించింది అని. అంటే అన్ని ఆవుల్ని చంపేవాళ్ళు, ఈజీగా చంపేవాళ్ళు. ఏదో ఒక మేకపోతను కోసి చేయడం వ్యవహారం కాదు. వాడు ఎంత పెద్ద గణనాయకుడు అయితే అంత పెద్ద ఎత్తున చేసేవాడు అనమాట. ఈ రకంగా పశువులను చంపుకోవడం అనేటటువంటిది వ్యవసాయానికి ముందు కాలంలో సాధ్యం అవుతుంది, కానీ వ్యవసాయం వచ్చిన తర్వాత సాధ్యం కాదు. ఎందుకంటే వ్యవసాయానికి ఏం కావాలా? పశువులు. చాలా సింపుల్ పాయింట్. కాబట్టే తిరుగుబాటు వచ్చింది దీని మీద. ఈ రకంగా బలి ఇవ్వడం మీద తిరుగుబాటు వచ్చింది. అందుకనే బలి తర్వాత మారి ఏమైందంటే మేకలు బలించుకోవడం కూడా పోయి నవధాన్యాలు చేసుకోవడం అనేటటువంటిది అట్నే వచ్చింది. ఇక మారక తప్పక వచ్చింది. మనిషిని బలిచ్చి అది మనుషులు అంత ఈజీ కాదు కాబట్టి గుర్రాలు వచ్చి, గుర్రాలు దొరక్క ఆవులు వచ్చి, ఆవులు వీలు కాక మేకలు వచ్చి, మేకలు కూడా కాక
వచ్చింది కోళ్ళు తెచ్చి, కోళ్ళు అప్పుడు ఇప్పట్లాగా లేవులే కోళ్ళు, ఈ అంటే పక్షులు కోళ్ళు కాకుండా పక్షులు ఇవ్వడం ఎంత క్రమం ఉంది పల్లె కూడా. ఎందుకంటే మానవుడి అవసరాలు ఆ రకం గుర్రాన్ని ఎలాంటి సాగకపోతే ఒక 100 గుర్రాలు ఎంత చేస్తాడు కనుక ఆకలైతే చిక్కతాయి. ఈ గొడవ కూడా లేకుండా నవధాన్యాలు కానీ అయితే ఈ భూమిలో నుంచి వచ్చినవి భూసారాన్ని తీసుకున్నటివి వాటికి ఒక గౌరవం కల్పించి ఈ దాంతో సమానం దీంతో సమానమైన పురాణం రాసుకొని వాటిని ఉపయోగించుకోవడం అనేటటువంటి జరిగింది. ఇది ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు భారతదేశంలో సిద్ధాంతాల పరంగా మతపరంగా పెద్ద తిరుగుబాటు, పెద్ద చర్చ జరిగింది. దీన్ని మత విప్లవాల కాలం అని కూడా అంటారు. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద చర్చ, అది దేవుని గురించి కావచ్చు, సమాజాన్ని గురించి కావచ్చు, నీతిని గురించి కావచ్చు, హింసను గురించి కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద చర్చ జరిగినటువంటి కాలం ఏదంటే ఈ ఇనుము కాలమే. చూడండి, వచ్చింది ఇనుమే కానీ ఆ ఇనుము కాస్త మతం దాకా లాగింది. అంటే ఉత్పత్తి సాధనాలలో మార్పు అనేటటువంటిది సమాజంలో మానవ సంబంధాల్లో మార్పే కాకుండా మతంలో కూడా దేవుడి పీఠం కూడా కదిలించి పారేయడం అనేటటువంటిది జరిగింది. ఈ కాలంలోనే జైనము, బౌద్ధము, ఆజీవకము అనేవి ప్రధానమైనవి. ఇవి కాకుండా దాదాపు మా కాంతారావు గారి పుస్తకంలో 300 చిల్లర మతాలు, మతాలను అనడానికి లేదులే, రకరకాలైన మత పద్ధతులు, ఆరాధన పద్ధతులు అని అనుకుందాం, అలాంటివి ముందుకి వచ్చాయన్నమాట. ప్రధానంగా పాతకాలపు పురోహిత వర్గం చేసేటటువంటి హింస మీద ఇవి దాడి చేసింది. అలాగే అవి చెప్పేటటువంటి కొన్ని ఆధ్యాత్మికం అనబడేటటువంటి వాటి మీద కూడా దాడి చేసి, ఉదాహరణకి కర్మ, దీని మీద దాడి చేసి, లేకుంటే భగవంతుడు ఎవరో ఒకరు చెబితే మనం అందరము వినాలా, అంతా పరలోకంలోనే నిర్ణయింపబడడం అనేటటువంటి జరుగుతుంది, దేన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అనేటటువంటి ఈ బ్రాహ్మణ భావజాలాన్ని అవి సవాలు చేసే. సవాలు చేయకుండా బలిని సవాలు చేయలేవు కదా. కాబట్టి ఇదంతా ఓపెన్ గా అడిగినాడు, ఏమని బలిస్తే మేక స్వర్గానికి పోయేటట్టుగా ఉంటే మేకను ఎందుకయ్యా బలి అవ్వడం, మీరు ఆయన ఇస్తే పోతారు కదా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడైతే చాలా మనకు థ్రిల్లింగ్ ఉంటుంది. ఆ రోజులు వెళ్ళి చాలా కష్టమైన విషయం అన్నమాట. ఈ ప్రశ్నలు అప్పుడు వచ్చాయి. ఫలితంగా ఈ వేదాలు వీటికి ఉన్న ప్రమాణాన్ని ప్రశ్నించడం అనేటటువంటిది మొట్టమొదట స్టార్ట్ అయింది. ఈ విషయం శాశ్వతమా అశాశ్వతమా ఈ వ్యవహారాలు వచ్చినప్పుడు చాలా చర్చల్లో అయ్యా ఉన్నది అన్నట్టుగా ఉంది, కళ్ళ ముందర ఉండేది లేది లేదు అనే వైపుకి, అంటే భౌతికవాదం వైపుకి ఒక్క మాట చెప్పాలనంటే ప్రయాణం అనేటటువంటిది జరిగింది మొట్టమొదట. చాలా కాలం ఇది అయింది. ఇప్పుడు అయితే వీటిల్లో కూడా తేడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జైనం, బౌద్ధం ఉంది. జైనం కొంచెం ఎక్స్ట్రీమ్, ఏంటి హింస వద్దు అని అంటే ఏ రకమైన హింస ఉండకూడదు. ఇప్పుడు జైనులు ముళ్ళని తినరు, క్యారెట్ తినరు. ఎందుకని? భూమి నుంచి కాదు, చెట్టు మొత్తం